పంట మార్పిడి, నీటి లభ్యతను బట్టి ఏ పంటలు వేసుకోవాలి, ఎంత మేరకు ఎకరాకు ఆదాయం పెరగాలంటే ఏ పంటలు వేయాలి, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని పంటల మార్పిడి వైపు రావాలనేటువంటిది రైతుల్లో ఒక అవగాహన పెంచడం కోసం రైతన్న మీకోసం వారం రోజులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో పంపించాడు. అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, రాజకీయ అందరినీ ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఒక అవగాహన తీసుకురావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే సహకారానికి మన ఆలోచనలో కూడా మార్పు వస్తే వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రైతు సంతోషంగా ఉండాలన్నా, పెట్టిన పెట్టుబడులతో పాటు లాభం రావాలన్నా, ఏ పంట వేస్తే లాభం వస్తుంది, ఏ పంట వేస్తే ధర ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన చేసి నేలను బట్టి అగ్రికల్చరల్ అధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే వ్యవసాయం లాభం వస్తుంది అనేటువంటిది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వ్యవసాయానికి అనుసంధానం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున మనకి నీటి లభ్యత ఉంది. ఎరువులు, ఇత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచారు, టెక్నాలజీ అందుబాటులో ఉంచారు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏమీ లేవు. ఈరోజు ధర లేకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పొగాకు ఇంటర్వ్యూన్ అయ్యారు, మిర్చికి అయ్యారు, శనగలకు అయ్యారు. ఇప్పుడు మంచి ఆలోచన చేస్తే పచ్చిమిర్చిలో 5 లక్షలు వచ్చాయి. నిన్ననే ఎండుగొంపాలను పోతే చెప్పారు. మీలో ఈ ఊర్లో పచ్చిమిర్చి చేశారు, ఎకరాకి 5 లక్షలు వచ్చినాయా? అందరికి వచ్చినాయట. మిర్చి కొనేది కూడా చెబుతున్నాడు మన రమణ. పచ్చిమిర్చి చేసినాడు. సీనుడు వేరేదా? నువ్వు ఏం చేసావు? ఎండు మిర్చి చేసావు. పచ్చిమిర్చికి డబ్బులు ఎక్కువ వచ్చాయి. అదే మరి అవగాహన చేసుకోవాలి. నేను అందుకనే ఆలోచన విధానంలో మార్పు రావాలని చెప్పేది. అందుకే దేనికి డిమాండ్ వస్తూ ఉంది అనేటువంటిది తెలుసుకుంటే దానికి మనము అనుకూలంగా కనుక పంటలు వేసుకుంటే నిర్ణయం మారుతుంది. బొప్పాయి వేశారు. బొప్పాయి 4 లక్షలు వచ్చాయి. నేను 4 లక్షలు అతనికి ఎండుగుంపాలు వస్తే చెప్తున్నాడు. ఆ విధంగా మనం కూడా ఏంటి, ఇప్పుడు సులభతర వ్యవసాయం వచ్చింది, డ్రోన్ వచ్చింది. ఇంతకు ముందులాగా పవర్ స్పేర్ పంపుతో చేతి పంపుతో కొట్టే పని లేదు. ఇప్పుడు డ్రోన్ ఒక రోజు 20-25 ఎకరాలు వేస్తాం. 8 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. 2 లక్షలు నేనైతే వరగల్ బ్యాంక్ చేసి ఇవ్వని చెబుతున్నాం. కట్టినప్పుడు కడతాం, తొందరగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధాలకు 1,00,000 కోట్లు తగలేస్తున్నారు. అందుకనే 8 లక్షలు సబ్సిడీ, 2 లక్షలు పెట్టుకుంటే డ్రోన్ వస్తుంది. రోజుకి 20 ఎకరాలు పే చేయొచ్చు. కూలీలు దొరకపోయినా ఇబ్బంది లేదు. వ్యవసాయం పండేదానికి అవకాశం ఉంటుంది పంట. ఆ విధంగా ఏంటంటే మనం నేను చెప్పిన పప్పాయ లేకపోతే పచ్చిమిర్చే కాదు, ఏదైతే లాభం ఎక్కువ వస్తుంది. పత్తికి ఎక్కువ రావట్లేదు, శనగ పెద్ద రావట్లేదు. ఉద్యాన పంటల వైపు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. దానికి డ్రిప్ స్ప్రింక్లర్ కూడా ఇస్తున్నాము. నేను మొన్న అసెంబ్లీలో టార్పాన్ని కూడా ఇవ్వాలని అడిగాను. లిఫ్ట్లన్నీ బౌల్ చేయమంటున్నాం. కొంత గవర్నమెంట్ చేస్తుంది, కొంత మనల్ని పెట్టుకొని 10 ఏళ్ళ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ ఏంటంటే మనం మన ఆలోచన విధానంలో మార్పు వస్తే వ్యవసాయం లాభసాటిగా ఉండేదానికి అవకాశం ఉంది. రైతుకి ఏది అవసరమో అది ఇప్పిస్తున్నాం. కానీ మనం వేసే పంటల్లో ఆలోచన మార్పు రావాలి. మనం ఎంత ఇచ్చినా కూడా నువ్వు డిమాండ్ ఉండే పంటలు వేసుకోలేకపోతే ప్రభుత్వం ఇచ్చే సహకారానికి ఉపయోగం ఉంటుంది. లిఫ్ట్లన్నీ నేను మనం మాట్లాడాను. 10 ఏళ్ళ అగ్రిమెంట్ ఇద్దామన్నాడు సీఎం గారితో మాట్లాడాను. మాట్లాడితే కొంత మనం ఇద్దాం, కొంత వాళ్ళు పెట్టుకొని చేసుకోమనంటే పెద్దకి కొంత మనం ఇచ్చి కొంత రైతులే ఒకరిని
అగ్రిమెంట్ ఇద్దాం, 10 ఏళ్ళు వాళ్ళ కింద ఉంటుంది, ఎకరానికి ఎంత వసూలు చేసుకొని లిస్ట్ మేనేజ్ చేసుకోమంటున్నారు. ఆ విధంగా ఈరోజు మంచి దిగుబడి ఎక్కువ వచ్చే ఇతరాలు కూడా వచ్చారు. కాబట్టి మనం కూడా మన ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్పకుండా రైతుకి వ్యవసాయం లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనుషులు దొరకపోయినా టెక్నాలజీ వస్తూ ఉంది. టెక్నాలజీ ప్రభుత్వం సహకారం ఉంది. డ్రైవర్స్ పైన 10,000 సబ్సిడీ ఇస్తున్నారు. ట్రాక్టర్ 2,000 ఇస్తున్నారు. చెల్లి ట్రాక్టర్ 2 లక్షలు 2,000 కాదు 2 లక్షలు. డ్రైవర్స్ పేరుకి 10,000 ఉంటే ట్రాక్టర్ 2,000 అంటున్నారు. 2 లక్షలు. నేను చెప్పడం పొరపాటు ఉంటే ఉండొచ్చు. కాబట్టి మనం కూడా ఏంటి ఆలోచన, నలుగురు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఆదర్శ రైతులు కూర్చొని డిస్కస్ చేస్తే తప్పకుండా వ్యవసాయంలో అందరికీ ఆలోచనలు మార్పు వస్తుంది. వ్యవసాయ మొదలకి అన్ని వనరులు ఉన్నాయి. నీళ్ళు బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలుసు కదా, ఎవరు ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. 600 ఎకరాలకు ఒకే లిఫ్ట్. మనం మీరు కరెంట్ కూడా పెంచిచ్చారు. నైట్ ఇస్తున్నారు, కరెంట్కు ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు. మన ఆలోచనలే మారాలి. మా పూర్ణయ్య ముందు సలహాలన్నీ ఇస్తాడా? హరిబాబు పూర్ణయ్య డబ్బులు ఉన్నాయి, 10 మంది రైతులు పిలిచి నేను పత్తి వేస్తానని మారిస్తే లాభంగా లేని పంట వేసేవాడు మారిస్తే కాదు. కాబట్టి ఆ దిశగా పోతున్నారా? ఏమ్మా పోతున్నారా? కాబట్టి ఆ విధంగా మార్పు రావాలి. ఎన్ఆర్జీఎస్ పేదలకు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. భర్త చనిపోయిన వాళ్ళకి వచ్చే నెలలో అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాను. మొన్న అడిగాం అసెంబ్లీలో అందరం. ముందు భర్త చనిపోయిన వాళ్ళకి వికలాంగులు దివ్యాంగులకు ఇద్దామని చెప్పారు. అది లేవు, డబ్బులు లేవంటే చెప్పారు. అది కూడా అందుకనే నీకు ముందు భర్త చనిపోయి దివ్యాంగులకు ఇవ్వమని చెప్పాం. కొంత వచ్చే డబ్బులు. నేనైతే మొత్తం ఇవ్వమంటా. ఏముంది అప్పులో అప్పు ఏమవుతుంది? మనం ఎందుకు పడలేదు ఇక్కడ నుంచి మనం అందరినీ అప్పులో అప్పు మొత్తం ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటారు. అప్పే నేను మొత్తం లేమంటా. వరంగల్ బ్యాంక్ గురించి ఏమవుతుంది? గోకులం షెడ్లు కూడా బాగా ఉపయోగపడ్డాయి సార్ రైతులకి. గోకులం షెడ్లు బాగానే ఉపయోగపడ్డాయి. ఇంకా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం. ఆ మిగిలిన 2 రోడ్లు కూడా ఇస్తాం. 4 పెట్రోల్ పెట్టమంటున్నా. డబ్బులు వచ్చేదాకా గవర్నమెంట్ ఇస్తుంది. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులన్నీ వేస్తారు అకౌంట్ లో. మొత్తం బిల్లులు పడ్డాయి. పనిచేసిన వాళ్ళందరికీ బిల్లులు పడ్డాయి. మీ ఊళ్ళో ఈ రోడ్డు పనిచేసిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయా? ఇంకా ఎన్ఆర్ఐ చేస్తారా? కాంట్రాక్ట్ టెండర్ పిలిచినవి చేశారు. ఎన్ఆర్జీఎస్ మిగిలిన వేయలేదండి. పంచాయతీలు డబ్బులు ఉన్నాయా? మంచి ఏంటి మరి? మీ టైం దగ్గరకు వచ్చింది కదా, 2వ తారీఖు వచ్చేసింది. ఉన్న డబ్బులు ఏదో ఒక రోడ్లు వేసేయండి. అదే చేశారా? డబ్బులు ఏమి. ఆ విధంగా ఈరోజు మీరందరూ పొద్దుని చెప్పినా 11ంటికి చెప్పినా కూడా సచ్చినా అందరూ వచ్చి రైతున్నా మీకోసం బాబు గారు చేసే ప్రయత్నం రైతుల్లో ఆలోచన పెంచాలి, అవగాహన రావాలి. రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండేటువంటి దాన్ని కాపాడుతున్నారు. ఈ రాష్ట్రం పెట్టుబడులు తెచ్చిన మీ అందరూ చదివించే పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఈరోజు దేశంలో 4,000, 6,000, 10,000, 15,000 దక్షిణ ఎక్కడ లేదు ఈ దేశంలో. ప్రచారం కూడా చేయాలి మనం. ఇంకా ఎవరైనా ఆ ఫ్యాన్ కొట్టేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మార్చాలి. ఈ తరహా పెన్షన్ లేదు, తల్లికి వందనం ఎక్కడ ఉన్న బిడ్డలందరికీ ఇస్తున్నది ఎక్కడ లేదు. బస్సు ఫ్రీ బ్రహ్మాండంగా. దేవాలయాలన్నీ కిటకిటలు ఆడుతున్నాయి బస్సు ఫ్రీ పెట్టినాక. గ్యాస్ ఇస్తున్నాం 3 సిలిండర్లు. అన్నదాత సుఖీభావ వేసాం 3 వాయిదాలు. అన్న క్యాంటీన్ ఉన్న పేటకు పోతాయి. గుంత రోడ్లన్నీ పూడ్చాం.
మళ్ళా మీకు ఇప్పుడు రోడ్డు కూడా వచ్చింది కదా మీ ఊరు కూడా, మా ఊరు కూడా వేశారండి. అదే కొత్త రోడ్డు కూడా వచ్చింది. ఇవన్నీ మనం చెప్పాలి. మనం ఏంటి చెప్పడంలా మింగేస్తున్నాం. నేను చెప్పినవి మళ్ళా పక్కన పోయి కూడా మాట్లాడుతున్నాం. మనం చెప్తే మళ్ళా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు మనమే ఉంటాం. ఆ పార్టీ కనుమరుగవుతుంది. మనం చెప్పకుండా మనమే మింగేసి నాకు నేనే గొప్ప, నేను ఒకరి గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటే మనకి నష్టం. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఎందుకు ఉండాలంటున్నాడు? దెబ్బతిన్న రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఏళ్ళు వెనకబడిపోయాం. 15 ఏళ్ళు మనం ఉంటే మళ్ళా దేశంలో ముందు వరుసలో పెట్టే శక్తి చంద్రబాబు గారికి ఉందనేటువంటి ఆలోచనతో చెప్తున్నారు. మనం కూడా ఆ రకమైనటువంటి పబ్లిసిటీ చెయ్యాలి. మనలో మనం ఎసరపట్టము, మా ఒకరి నుంచి ఒకరు ఈర్ష్యపట్టము, పూర్ణయ్య బాగున్నాడని చెప్పి ఇంకొక ఆయన